सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ॐ श्रीमात्रे नमः। శివదత్త ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు, శ్రీమాత ఆశీస్సులు. మనము మాసవారీ ఫలితాలలో ఈ నవంబర్ మాసంలో 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో సూక్ష్మంగా కొద్దిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొంత శుభము, కొంత కష్టము, రెండు కూడా కలగలుపుగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఆశించినటువంటి యొక్క ఉద్యోగస్తులకు, అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి ఒక వ్యక్తులకు ఆశించినటువంటి ఒక ఉద్యోగం దొరకకపోవడము, వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్నటువంటి ఒక కార్యం కాకపోవడము, చేసే ప్రతి పని గురించి చాలా కష్టపడవలసి వస్తుంది. కానీ పట్టుదల మాత్రం వదలకుండా చాలా జాగ్రత్తగా ఓపికతో కనుక కార్యక్రమాలు కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే కొన్ని ఫలితాలు రావడానికి ఉంది. అనవసరమైనటువంటి ఒక ఖర్చులు పెరిగిపోతాయి మేషరాశి వారికి ఈ నెలలో. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి దుబారా ఖర్చు చేయకుండా ఉండడం చాలా మంచిది. రెండవది, ఈ మేషరాశి వారికి ఈ నెలలో చెడు సహవాసం కలిగేటువంటి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి వేరే కొత్త వ్యక్తులతో వ్యవహారం చేసేటప్పుడు కానీ, స్నేహితం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి వారితో స్నేహితం చెయ్యాలి. ఎందుకంటే మనకు సరి అయినటువంటి ఒక పొజిషన్లో గ్రహాల పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ మేషరాశి వారికి ఈ నెలలో మాట పెరిగిపోయి కలహాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. కలహాలలో చిక్కుకొని మంచివారితో నిష్ఠురాలైపోయి విరోధాలు పెంచుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం కూడా సరిగా ఈ మేషరాశి వారికి సహకరించకపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు చేసేటువంటి యొక్క కార్యక్రమంలో సరి అయినటువంటి యొక్క పని మీరు చేయకపోవడం వల్ల అధికారుల చేత వేధింపులు, పైగా రాజకీయ నాయకులతోటి వేధింపులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త పని చేసేటప్పుడు ఓపికతో నిదానంగా పనిచేస్తూ ఉండండి. తొందరపాటు ఎప్పుడు కూడా పనికిరాదు. అంతేకాకుండా తలకు మించిన పనులు పెట్టుకొని వాటిని సఫలీకృతం చేయక బాధపడుతూ ఉండడము సమంజసం కాదు. కాబట్టి తలకు మించినటువంటి యొక్క పనులు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మానసికంగా కృంగిపోవడం మంచిది కాదు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. చేసే పనులలో కూడా పొరపాట్లు దొరికిపోతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓపికతో మీరు ఆ పనులు కనుక చేసుకున్నట్టయితే సహనం చాలా అవసరం మేషరాశి వారికి ఈ నెలలో. ఎంత సహనంతో కూడుకొని ఉండి పనులు చేసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఈ నెలలో పనులు జరగడానికి ఉంది. కొద్దిగా చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారాలలో కూడా కొద్దిగా లాభసాటిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దుబారా ఖర్చులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే
స్థిరత్వం లేకపోవడం, అంటే స్థిరమైనటువంటి యొక్క ఆలోచనలు లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన, ఇంకొక ఆలోచన, వీరు చెప్పారని చెప్పి ఈ విధంగా నడవడము, అతను చెప్పాడంటే ఆ విధంగా నడవడము, ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్థిరత్వం లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. రెండవది బంధుజన విరోధము. బంధువులతో మాట పెరిగి పోట్లాటలు కావడము, వాళ్ళతో విరోధం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య నష్టం, ఆరోగ్యం కూడా నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది. ఏ పని తలపెట్టినా ఆ పని సక్రమంగా కాకుండా ఆటంకాలతో అడుగు ముందుకు వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ కొందరు మీ మిత్రులు, పాత మిత్రుల యొక్క సలహాల వల్ల, పెద్దల సలహాల వల్ల కొన్ని కార్యక్రమాలు నెరవేరడానికి, కొంత ధనలాభం రావడానికి మొదటి వారం అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఇక నవంబర్ నెలలో రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే దేశ సంచారము మేషరాశి వారికి. అనవసరంగా ప్రయాణాలు చేయడము, ఎక్కడెక్కడో తిరగడము, అలా తిరగడం వల్ల డబ్బు నష్టపోవడము, ఆరోగ్యం చెడగొట్టుకోవడము రెండూ సంభవిస్తాయి. కాబట్టి ప్రయాణాలు చాలా మటుకు మానుకోవడం చాలా ఉత్తమం. అత్యవసరమైన యొక్క ప్రయాణాలు మాత్రమే చేయండి. అనవసరంగా తిరగడం వల్ల ఆరోగ్యము ఇటు ధన నష్టము రెండూ జరగడానికి ఆస్కారం ఉంది. రుణ బాధలే బాధలు. అంటే ఎవరైతే మీకు రుణం ఇచ్చారో వారు వచ్చి మా రుణం మాకు ఇప్పుడు తీర్పండి అని చెప్పి పట్టుదలతో ఇంటి ముందు కూర్చొని అల్లరి చేయడము, వాళ్ళ చేత బాధలు పడడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. యత్నకార్య భంగము. రెండవ వారంలో కూడా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆ కార్యక్రమము సక్రమంగా నెరవేరక ఆటంకాలతో కూడుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పని ఆటంకాలతోనే ముందుకు అడుగు వేయడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడూ విచారం. అంటే ఈ పై 2 వారాలలో ఏ వారంలో కూడా సరి అయినటువంటి ఒక పొజిషన్లో కార్యక్రమాలు నడవకపోవడం వల్ల, ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధికారుల వేధింపులు ఉండడం వల్ల మనస్సు ఎప్పుడూ స్థిమితంగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉద్యోగం మానుకుందామా అనేటువంటి ఒక పరిస్థితులలో కూడా రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పని చేసేటప్పుడు, కార్యక్రమాలు నెరవేర్చేటప్పుడు ఆలోచించి ఓపికతో పనులు చేయండి. దానివల్ల మీకు మేలు జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం కొన్ని పనులు సునాయాసంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. 4వ వారంలో, నవంబర్ 4వ వారంలో కొంత వ్యాపారస్తులకు కొంత ధనలాభం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. అక్కడ కొద్దిగా ఉద్యోగస్తులకు అధికారుల చేత మెప్పులు పొందడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి కొంచెం మనశ్శాంతి దొరికి బంధుమిత్రులతో కలిసి మెలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మిశ్రమ ఫలితాలు ఉన్నటువంటి యొక్క మేషరాశి వారు ఈ నెలలో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం కనుక మీరు పారాయణం చేసినట్టయితే ఈ కష్టాల నుంచి గట్టెక్కి కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక విషయం, మేము ఈ నెలలో మాస ఫలితాలు చెప్పడం ఇవే నిజమనుకొని ఎవరు కూడా బాధపడొద్దు. ఎందుకంటే మన పుట్టిన సమయం ప్రకారంగా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఫలితాలు మారుతూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్లో కనుక గ్రహాల పొజిషన్ మంచిగా ఉండి దశలు, అంతర్దశలు కూడా మంచిగా ఉన్నట్టయితే మేము చెప్పేటువంటి ఒక ఫలితాలు జరగకపోవచ్చు. కొంత జరిగినా ఒక 20% మాత్రమే. అందుకే జాతకాన్ని వెరిఫికేషన్ చేయించుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక పండితుల చేత జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకుంటే జాతక ఫలితాలు 80%, ఈ మాస ఫలితాలు అనేటువంటి 20% మాత్రమే. కొందరికి జరగవచ్చు, కొందరికి జరగకపోవచ్చు. మాకు మంచిగా ఉందండి గురువుగారు, మీరు చెప్పింది మాకేం జరగలేదని చెప్పి కొందరు కామెంట్స్ పెట్టవచ్చు. కొందరేమో మాకు మీకు చెప్పిన దానికంటే అధికంగా జరిగిందని కామెంట్స్ పెట్టవచ్చు. కానీ
అందు గురించి ఈ ఫలితాలే నిజమని చెప్పి ఎప్పుడు కూడా నమ్ముకోవద్దు. జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకున్నట్టయితే మీకు సక్రమైనటువంటి యొక్క పరిస్థితుల్లో దానికి దీనికి రెండింటికి ముడిపెట్టి చెప్తారు కాబట్టి అప్పుడు సరైనటువంటి యొక్క ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. ఇది శుభం.